బయట ఎవరైతే ఈ బలులు ఇవన్నీ ఇస్తున్నారో వాళ్ళకి ఆలయంలో పూజలకి అసలు సంబంధం లేదు. అంటే ఏ కార్యక్రమం వాళ్ళే సెపరేట్ గా ఉంటారు. అమ్మవారి సమస్య ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేస్తుంటారు. అమ్మవారికి సంబంధించిన ఈ కార్యక్రమాలు చేస్తుంటారు కదా, ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా అంబుబాజీ సమయంలో ఎక్కువ చేస్తారన్నమాట. ఇంకా ఉత్సవం పరంగా చేస్తుంటారు. అయితే అది మామూలు టైంలో అవి అంటే అమ్మవారి కామాఖ్యాదేవి కోరిన కోరికలు తీర్చాడు. మన ఇష్టపడమే కామే అమ్మవారు కోరిన కోరిక 100% తీర్చే టెంపుల్ అనమాట. అందరు అమ్మవారిని ఆరాధించి అందరూ కూడా తీరుస్తుంటారు. అంటే కామాఖ్యాదేవి ఆ విధంగా సిస్టమ్ తోటి ఉంటారు. ఆ విధంగా ఏదైతే అక్కడున్న పద్ధతి ప్రకారం పూజ చేస్తే అతి తొందరగా ఫలితం నెరవేరుతున్నమాట. అంటే ఏదైనా కూడా చాలా మంది కూడా ఎటువంటి కోరికలైనా సరే ఎటువంటి న్యాయమైన కోరికలైనా నెరవేరుతాయి. ఆడ అమ్మవారి దగ్గర అక్కడున్న పద్ధతి ప్రకారం ఏమంటారంటే ఈ బలి కార్యక్రమం ఉంటుంది, పంచబలి కార్యక్రమం అంటారు. పంచశిష్టాలతో పంచబలి కార్యక్రమం చేస్తుంటారు. పంచబలి కార్యక్రమం చేసినప్పుడు అమ్మవారికి ఏదైతే ఆరాధిస్తారో ఆ రోజు కూర్చొని పెట్టి వాళ్ళ సంకల్పం చెప్పేసి పంచబలి కార్యక్రమం. ఇప్పుడు పంచబలి కార్యక్రమం దున్నపోతని, మేక అని, పావురం అని, చెరుకు గడ్డ అని, చాప అని, గుమ్మడికాయ ఇవన్నీ కూడా బలిలో ఎక్కిస్తారు అనమాట. పంచబలిలు ఇచ్చేస్తారు. అట్లా అమ్మవారికి ఇచ్చేస్తే అయితే మామూలు టైంలో అంటే ఎవరైనా కూడా మనం కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు 7 బలిలే జరుగుతాయి. అంటే దున్నపోతు బలిలు చిన్న ఎన్నైనా చేసుకోవచ్చు. 7 ఉంటాయి. అంటే అమ్మవారికి అక్కడ ఉన్న శాస్త్ర ప్రకారం 7 టికెట్స్ ఉంటాయి అన్నమాట. అందునుంచి ముందే ఒక గురువు ద్వారా బుక్ చేసి పెట్టుకుంటారు.